టీవీ15 న్యూస్ కి స్వాగతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, సతీమణి శ్రీమతి చింతకాయల పద్మావతి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేడు స్త్రీలు అన్ని రంగాల్లో ముందున్నారు. విద్య, ఉద్యోగాలు, వ్యాపారం, రాజకీయాల్లో మహిళలు తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. కృషి, పట్టుదలతో ముందుకు వెళితే ఏ లక్ష్యమైనా సాధించవచ్చు. విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకునేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. సమాజంలో లింగ సమానత్వం కోసం అందరూ కృషి చేయాలని కార్యక్రమం నర్సీపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీమతి రేవతమ్మ మాట్లాడుతూ, బయటి ప్రపంచంలో ముఖ్యంగా పని ప్రదేశాల్లో మహిళలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. స్వీయ రక్షణకు సంబంధించి అవగాహన పెంచుకోవాలి అని విద్యార్థులకు సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ రాజు, వైస్ ప్రిన్సిపల్ ఎన్ఎస్ కృష్ణ కళాశాలలో విద్యార్థులకు అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి వివరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకున్న మహిళలందరికీ కూడా, ఎక్కడ ఆడవాళ్ళు గౌరవిస్తారో అక్కడ దేవతలు తిరుగుతారని చెప్పి మన స్టూడెంట్ కూడా చెప్పడం జరిగింది. దాని గురించి మనం అందరం కూడా మన ప్రపంచానికి విలువలు నేర్పింది భారతదేశం. అటువంటి భారతదేశంలో మనం ఉన్నాం. ఈరోజు గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి భారతదేశంలో మనం ఉన్నాం. అంబేద్కర్ గారు 1952లో ఒక మాట అన్నారు, I measure the progress of the community by the degree of progress which women have achieved అన్నారు. అంటే ఒక కమ్యూనిటీ అభివృద్ధి ఉందో లేదో చూస్తే అక్కడ స్త్రీలు అభివృద్ధి చెందారు అని తెలుస్తుంది అని చెప్పి ఆనాడు 1962 అన్నారు. ఇది ఇలాంటి దేశంలో కూడా అకృత్యాలు, అఘాయిత్యాలు చూస్తే బాధేస్తుంది. చాలామంది గురించి ఇప్పుడు చెప్పుకోవాల్సినటువంటి విషయం కాదు, కానీ మీరందరూ గమనించాల్సిన విషయం. సార్ ఒక మాట చెప్పారు, ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా ఉండాలి. తల్లిదండ్రులకు ఒక విషయం, పిల్లలు పెంచేటప్పుడు సక్రమంగా పెంచకపోతేనే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లలు పెంచేటప్పుడు ఆ వాతావరణాన్ని చూసి చక్కనైన వాతావరణంలో పిల్లలు పెంచాలి. అలాగే ఆ పిల్లలకి గౌరవం ఎలాగ ఇవ్వాలి, స్త్రీల పట్ల ఎట్లా గౌరవం ఉండాలి, అలాగే ఒక మర్యాద ఏంటి, ఒక సంస్కారం ఏంటి అనేది మనం నేర్పాలి పిల్లలకి. తల్లిదండ్రులు అక్కడ తప్పు చేస్తున్నారు చాలామంది. అటువంటి మృగాలు రావడానికి కారణం తల్లిదండ్రులే అని చెప్పి నేను నా మనవి చెప్పి మీ అమ్మా నాన్నతో చెప్పాలి. మన పిల్లల్ని ఎప్పుడు కూడా ఆడ మగ భేదాలతో పెంచకూడదు. ఎప్పుడు కూడా పెంచడం వల్ల ఇలాంటివన్నీ క్రియేట్ అవుతాయి. అదొక విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలి. మీరందరూ అనుకుంటారు, నాకు ఏదో జరిగితే పోలీసు వస్తాడు, లేకపోతే పొలిటీషియన్ వస్తాడు, లేకపోతే మా అమ్మ వస్తుంది, మా అన్న వస్తాడు. ఎప్పుడూ కూడా అలాగే ఎప్పుడూ కూడా ఉండకూడదు. నేను వీరనారి అని మనకి ఎందుకు వచ్చింది? మీరు ప్రతి ఒక్కరూ కాళ్ళ మీద నిలబడండి. మీరు ఒక గోల్ కింద పెట్టుకోవాలి. ఎవరైనా ఏమని అంటే నేను ధైర్యంగా సాహసంతో మీరు ముందుకెళ్ళాలి. అంతే తప్ప నేను ఆడదంటే ఏంటి? ఆడదైనా మగైనా ఒకటే సృష్టి. అది మీరు అందరూ అర్థం చేసుకొని ఎప్పుడు కూడా భయపడి చెడు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మనకంట మంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సావిత్రిబాయి పూలే ఒక మాట అన్నారు, అంటే భారతదేశ తొలి మహిళ గురువు అండి. మీరు అందరికి తెలిసినటువంటి విషయం. బాలుడిని చదివిస్తే ప్రయోజనం ఒక బాలుడికే, కానీ బాలికను చదివిస్తే ఒక తరం మారిపోతుంది. అక్కడ కూడా మీరు గమనించాలి. బాలుడిని చదివిస్తే ఒకటితోటే అయిపోతుంది, బాలికను చదివిస్తే తరం పెళ్లి చేసుకుంటుంది, పిల్లలు వగైరా వగైరా ఒక తరం వెళ్తుంది. అటువంటి విషయాలన్నీ మనం గమనించుకోవాలి. ఎక్కడ మన స్త్రీకి ఎంత గౌరవం ఉందో ఇక్కడ ఆ గౌరవాన్ని మనం కూడా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది చెడుదారిలో వెళ్ళకూడదు. మనం గోల్ ఏంటి? మరి చదువుకున్న స్టూడెంట్స్ ఏంటి? ఎప్పుడైనా సరే చదువుకున్నప్పుడు నా గోల్ ఇది, నేను ఇది రీచ్ అవ్వాలంటే స్టెబిలిటీ ఉండాలి. మీకు కరెక్ట్ అయిన నిర్ణయాలు తీసుకోవాలి. ఒక గంటకు ఒక నిర్ణయం, ఇంకో గంటకు ఒక నిర్ణయం తీసుకోకూడదు. పిల్లలందరూ ఎప్పుడూ మంచి నిర్ణయాలు తీసుకుంటే మీ కుటుంబం బాగుంటుంది, మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు, మంచి ఉద్యోగాలు చేసుకుంటారు, మీరు అక్కడ నిలబడి మీ కుటుంబాన్ని నిలబెడతారు. చాలామంది అంటారు ఇప్పటికి కూడా పల్లెటూరులో ఎట్లా ఉన్నారంటే ఆడపిల్ల కాదు మాకు మగపిల్లవాడే కావాలని ఇంకా ఇప్పటికీ కూడా జరుగుతుంది. మరి నేను కనడానికి అమ్మ కావాలి, కొనడానికి అంటే కట్నం తీసుకొని భార్య రావడానికి మాత్రం భార్య కావాలి, చెయ్యి పట్టుకొని ఆడించడానికి అక్క కావాలి. మరి ఎందుకు ఆడపిల్ల వద్దు? ఆడపిల్ల లేదే సృష్టి లేదు. మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది. మీరు కొన్ని విలువలను మాత్రం పాటించాల్సిన అవసరం ఆడపిల్లలో ఉంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి.
నేను చదువుకోవాలి, నా గోల్ ఏంటి, నేను చదువుకోవాలి, ఒక టీచర్ అవ్వాలి, లేదంటే ఒక ఇంజనీర్ అవ్వాలి, ఒక డాక్టర్ అవ్వాలి, నా గోల్ ఇది, నేను సాధించాలంటే ఏం చేయాలి. నువ్వు వెనక్కి చూసుకుంటే పని లేదు. నీ ఆ గోల్కి ఎప్పుడైతే రీచ్ అయ్యావో రేపు నీ భవిష్యత్తులో నీ భర్తను ఎన్నుకుంటావు, నువ్వు పెళ్లి చేసుకుంటావు, నీ పిల్లలు ఉంటారు, పిల్లల భవిష్యత్తు ఎట్లా నేను బాగు చేసుకోవాలని ఒక ఆలోచన నీకు వస్తుంది. ఎప్పుడైతే క్షణకాల నిర్ణయాలు తీసుకుంటారో, క్లారిటీ లేని నిర్ణయాలు తీసుకుంటే ఎప్పటికప్పుడే మీరు ఫెయిల్ అవుతారు. క్లారిటీతో నిర్ణయాలు తీసుకోండి. అమ్మ చెప్పింది నాకు సుత్తేస్తుంది, నాన్న చెప్పాడు బోరు కొట్టేస్తుంది, మా గురువు చెప్పాడు, ఇవన్నీ కాదు. మీకు మీరు సొంత నిర్ణయాలు నీట్గా ఒక క్లారిటీతో నిర్ణయాలు తీసుకుంటే ఈ రోజు మీ భవిష్యత్తు గురించి ఎవరో ఆలోచించి పని లేదు. మీ భవిష్యత్తును మీరే సరిదిద్దుకోండి. చాలా ఇంపార్టెంట్. ఈ వయసు అటువంటిది. మీరు ఎప్పుడైతే మీ కాళ్ళ మీద నిలబడి మీ యొక్క నిర్ణయాలు మీ గోల్కి చేరుకోగలరో మీరు, మీ కుటుంబం, అలాగే సమాజం, అలాగే దేశం కూడా బాగుపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఎక్కువ మాట్లాడాలని అనుకోకుండా మీరందరూ కూడా విని వదిలేయకుండా మీరందరూ కూడా ఇవన్నీ పాటించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, 83లో మ్యారేజ్ అయింది. ఇవి చెప్పాలి. 83లో మ్యారేజ్ అయిన తర్వాత మన నర్సీపట్నంలో ఇంటర్మీడియట్ వరకే ఉంది. ఇంటర్మీడియట్ 83లో మ్యారేజ్ అయింది. నాకు కొత్త, నేను అప్పటికేమో 10th క్లాస్ చదువుకున్నాను. తర్వాత చాలా చదవాలని తపనుంది. లాస్ట్కి అయితే ముందు MA చేయించారు సార్, చదివాను, అది ఓకే. కానీ కాలేజీ మాత్రం డిగ్రీ కాలేజ్ లేదు ఇక్కడ. ఎప్పుడు కూడా కాలేజీకి అనకాపల్లి, కాకినాడ, ఇలాగా కొంతమందికి బాగా డబ్బులు ఉన్నవాళ్ళు వైజాగ్ అట్లా వెళ్ళేవారు. అటువంటిది పాలిటెక్నిక్ కాలేజ్, ITI కాలేజ్, అలాగనే డిగ్రీ కాలేజ్, అన్నీ నర్సింగ్, మొత్తం అన్నీ కూడా BEd, ఇవన్నీ కాలేజీలు కూడా ఎడ్యుకేషన్ అప్పగా అయ్యన్నపాత్రి గారు తయారు చేయడం జరిగింది. మీ అందరి తరఫున, మా తరఫున కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే పేదవాడు డిగ్రీ చదివేటువంటి వాడు ఉండేవారు కాదు. కాకినాడ వెళ్ళి ఎట్లా చదువుతారు, అనకాపల్లి చదువుతారా, డబ్బు లేనటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ వరకు అయిపోయేవారు. అంటే నేను చెబుదామంటే రాజకీయం అంటారేమో, నేను చెప్పలేదు. ఇది మాత్రం ఎడ్యుకేషన్ అప్పగా తయారు చేసింది అయితే మటుకి మన అయ్యన్నపాత్రి గారికి, వారికి నిజంగా ఈ తరఫున ధన్యవాదాలు.